బైబిల్ గ్రంథం అంతా కూడా దేవుని యొక్క వాక్యం చేత నింపబడి ఉంది అవునా. కాబట్టి ఈ బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి ఈ మాటలను మనము వాటిని తీసుకొని మన యొక్క జీవితాలకు మనం అప్లై చేసుకున్నట్లయితే అవి మన జీవితంలో పనిచేసేటివిగా ఉంటాయి అవునా. కాబట్టి అవి మనము అప్లై చేసుకున్నప్పుడు మన జీవితానికి అనువదించుకున్నప్పుడే అవి ప్రయోజనకరమైనటువంటిగా ఉంటాయి. కాబట్టి ఈ రాయబడినటువంటి ఈ వాగ్దానాలను మనం విశ్వసించాలి. ఆ ప్రకారము మనం అనువదించుకొని నడిచినట్లయితే అన్ని రీతుల్లో కూడా ఈ యొక్క వాగ్దానాలు అనేటివి మనకు ప్రయోజనకరమైనటువంటిగా ఉంటాయి అలా. ఎందుకు ఈ దినాన అనేక మంది జీవితాల్లో దేవుని యొక్క వాక్యము, దేవుని వాగ్దానాలు నెరవేర్చబడడం లేదు అంటే ప్రాముఖ్యంగా వారు విశ్వసించడం లేదు, ఈ యొక్క దేవుని వాక్యాన్ని నమ్మడం లేదు. అందుకే వారి జీవితంలో జరగడం లేదు. మరి కొంతమంది జీవితాలు చూస్తే ఎందుకు ఈ యొక్క వాగ్దానాలు నెరవేరడం లేదు, వారి జీవితాల్లో జరగడం లేదు అని దాన్ని గమనిస్తే మరి కొంతమంది దేవుని యొక్క వాక్యానికి లేదంటే ఈ వాగ్దానాలకి వారి జీవితంలో స్థానం ఇవ్వకుండా ఇతర కార్యాలకే మొదటి స్థానం ఇచ్చినప్పుడు, ఇతర కార్యాలకి ముఖ్యత్వం ఇచ్చినప్పుడు వాటిని బట్టి ఈ యొక్క వాగ్దానాలు అనేటువంటివి నెరవేర్చబడకుండా ఉండొచ్చు. మరి కొంతమంది జీవితాలు చూసినట్లయితే ఈ వాగ్దానాలంటే సంవత్సరానికి ఒకసారి మాత్రమే తీసుకునేటివి అని అనుకుంటున్నారు అన్న. కొంతమంది ఈ సంవత్సరం మొదటి రోజు దాన్ని తీసుకున్నట్లయితే ఇంకా సంవత్సరం అయిపోయేంత వరకు కూడా దాని జోలికి వెళ్ళరు, అవునా కదండి. పిల్లల ఈ వాగ్దానాలను తీసుకున్నప్పుడు వాటిని మనం నమ్మాలి, వాటిని సరైన విధంలో మనము అనువదించుకోవాలి. మరి కొంతమంది ఈ వాగ్దానాలు తీసుకుంటున్నప్పటికీ ఈ వాగ్దానాలు తప్పని విధానంలో వాళ్ళు వారి యొక్క జీవితానికి అనువదించుకుంటున్నారు. తద్వారా ఏమవుతుందంటే ఈ యొక్క వాగ్దానము వారి జీవితంలో నెరవేర్చబడకుండా పోవడము మనం చూడొచ్చు అలా. అయితే పిల్లల ఫైనల్ గా ఈ యొక్క వాగ్దానాలు అనేటువంటివి ఎందుకు ఇవ్వబడ్డాయి అనేటువంటి దాన్ని మనం గమనించినట్లయితే ఈ వాగ్దానాల యొక్క ముఖ్య గోల్ ఏంటంటే రాయబడినటువంటి ఆ వాగ్దానాలు మనం తీసుకొని వాటిని విశ్వసించి ఆ ప్రకారము మనము క్రియ చేయాలి, ఆ ప్రకారము మనము అనుభవించేలా వాటిని అనువదించుకొని ఆ క్రియారూపకంగా వాటిని అనుభవించే వారిగా మనం ఉండాలి. అప్పుడే ఈ వాగ్దానాలు అనేటువంటివి మన జీవితంలో పనిచేయడము మనము గమనించగలం అనా. సో ఇది ఈ వాగ్దానాలను గురించి కొన్ని ప్రాథమికమైనటువంటి ఒక 3 విషయాలను మనం చూద్దాం. ఈ వాగ్దానాలను మనం తీసుకునేటప్పుడు, ఈ వాగ్దానాలను మనం పొందుకునేటప్పుడు ప్రాముఖ్యంగా ప్రాథమికమైనటువంటి 3 సమస్యలు మనం తెలుసుకోవాలి. ఒకటి ఏంటంటే ఈ వాగ్దానాల విషయానికి వస్తే ఈ వాగ్దానాలు మనం తీసుకునేటప్పుడు ఒక కృతజ్ఞతా భావం అనేటువంటిది మనకు ఉండాలి అనా. ఒక కృతజ్ఞత భావం అనేటువంటిది మనకు ఉండాలి. కారణం ఏంటో తెలుసా? ఇప్పుడు దేవుడు తన యొక్క వాగ్దానాలు మనకి ఇస్తున్నప్పుడు వాస్తవానికైతే దేవుడు ఈ వాగ్దానాలు మనకి ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటారా? దేవుడు మనకి ఏ విధంగా కూడా అప్పు లేడు, దేవుడు మనకేమి ఇవ్వాల్సినటువంటి అవసరత కూడా దేవునికి లేదు. కానీ దేవుని యొక్క వాగ్దానాలను మనకి ఇచ్చినప్పుడు దేవుని యొక్క వాగ్దానాలు మన జీవితంలో ఆయన నెరవేర్చాలనుకుంటున్నాడు. కాబట్టి ఈ వాగ్దానాల విషయానికి వస్తే మనము కృతజ్ఞత కలిగి తీసుకోవాలి. ఎందుకంటారా? ఉదాహరణకి అబ్రహాం యొక్క జీవితాన్ని మనం గమనించినట్లయితే అబ్రహాము ఒక మారుమూల ప్రాంతానికి చెందినటువంటి వాడు. అబ్రహాం అంటేనే ఎవరో కూడా తెలియనటువంటి పరిస్థితిలో జీవించిన వాడు. ఇంకా చెప్పాలంటే ఈ జీవము కలిగినటువంటి దేవునిని కూడా ఎరుగనటువంటి వ్యక్తిగా ఆయన ఉన్నాడు. అలాంటి ఒక వ్యక్తిని తీసుకొని దేవుడు నీ బంధువులను, నీ ఇంటి వారిని, నీ అందరినీ వదిలేసి నేను చూపించేటువంటి దేశానికి రా అని చెప్పినప్పుడు ఆ ఒక్క మాటకే ఆయన విశ్వసించి విధేయత చూపించి తను ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టి వచ్చాడు. తద్వారా ఏమైందంటే దేవుడు ఆయన యొక్క జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని తీసుకురావడము మనం చూడొచ్చు. ఆయన దేవుడు అబ్రహాం విషయంలో ఈ కార్యాలను చేయాల్సిన అవసరం లేదు. దేవుడు అబ్రహాంకి ఏ రకంగా కూడా అప్పు లేడు, అవునా, మేలు చేయాల్సినంత అవసరత కూడా ఆయనకి లేదు. కానీ దేవుడు ఈ వాగ్దానాన్ని ఇచ్చి ఎందుకు మరీ పిలిచి నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్తుంటున్నాడంటే అందులో మనకు దేవుని యొక్క ప్రేమ కనిపిస్తుంటుందండి. దేవుని యొక్క ప్రేమ మనకు అక్కడ కనిపిస్తుంటుంది. కాబట్టి దేవుని యొక్క వాగ్దానాలు మనం తీసుకునేటప్పుడు అది ఒక గొప్ప భాగ్యంగా మనం భావించి కృతజ్ఞతతో వాటిని తీసుకున్నప్పుడు దేవుడు ఏ ఆశీర్వాదాలు అయితే మన కొరకు ఉంచాడో వాటిని మనం పొందుకోగలం అన్న. కాబట్టి ఈ వాగ్దానాలు మనం పాలపంపులు పొందేటప్పుడు అది కృతజ్ఞతతో మనం తీసుకోవాలి, కృతజ్ఞత కలిగిన వారిగా మనము తీసుకోవాలి అన్న. సో కృతజ్ఞత అనేటువంటిది చాలా చాలా ప్రాముఖ్యం అన్న. సో కాబట్టి బైబిల్ గ్రంథంలో మనం చూస్తే కొంతమంది అంటారు దాదాపుగా 6,000 కంటే కూడా ఎక్కువ వాగ్దానాలు ఉన్నాయని చాలా మంది చెప్తారు అన్న. మన జీవితంలో మన ప్రతి పరిస్థితికి కావలసినటువంటి వాగ్దానాలు దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంటున్నాయి. ఏ పరిస్థితికైనా సరే ఆ పరిస్థితికి తగినటువంటి వాక్య భాగాలు మనకు ఉంటున్నాయి. వాస్తవంగా ఉదాహరణకి ఒక లేఖన భాగాన్ని మనం చూద్దాం. చూడండి, యెషయా గ్రంథము
41 13వ వచనంలో మనం చూసినట్లయితే ఈ విధంగా చెప్తుంది చూడండి. నీ దేవుడనైన యెహోవానగు నేను, భయపడకుము, నేను నీకు సహాయం చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. ప్రియులారా, ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలకి వారికి ఈ యొక్క యెషయా చెబుతూ దేవుడు ఏమైతే ఆ ఇశ్రాయేలు ప్రజలతో చెప్పమంటున్నాడో ఆ మాటలు ఇక్కడ చెప్పడం చూడొచ్చు. వాస్తవానికి ఇక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని మనం గమనించినట్లయితే ఇశ్రాయేలు ప్రజలు ఒక భయంతో ఉంటున్నారండి. భయంతో ఉంటున్నారు. ఏంటా భయము? ఎందుకు భయం అంటే వారు ఇంతవరకు ఒక మంచి శ్రేష్టమైన జీవితాన్ని జీవించారు. తర్వాత ఇక బబులోను ప్రాంతమో లేకుంటే పర్షియా దేశమో లేకుంటే ఇలాంటి చుట్టుపక్కల దేశాలు వచ్చి మమ్మల్ని చెరగా కొనిపోయి మాకున్నటువంటి గౌరవాన్ని తీసివేసి మమ్మల్ని అవమాన పాలు చేసి మాకున్నటువంటి శ్రేష్టమైనటువంటి జీవితాన్ని తీసివేసి మమ్మల్ని బానిసలుగా కొనిపోతారు అనేటువంటి ఒక ఆలోచన కలిగి ఈ ప్రజలు భయంతో ఉంటున్నారు. అట్టి పరిస్థితిలోనే ఇక ఇశ్రాయేల్ ప్రజలకు యెషయా ద్వారా దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నీ దేవుడనైన యెహోవానగు నేను, భయపడకుము అంటున్నాడు. అన్న దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, భయపడకుము అంటున్నాడు. ఇది నా ప్రియులారా, మన జీవితంలో కూడా మనం అనేక సార్లు మనకున్నటువంటి పరిస్థితులను బట్టి, మనకున్నటువంటి కొరతలను బట్టి, మనకున్నటువంటి ఇబ్బందులను బట్టి అనేక సార్లు మనము భయపడుతూ ఉంటాం. అవునా? వాటన్నిటి మధ్యలో దేవుడు మనకు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, భయపడకు అని చెప్తుంటున్నాడు. అవునా? పరిస్థితులను బట్టి భయపడకు అని చెప్తున్నాడు. ఇంకా అక్కడ ఏం చెప్తున్నాడంటే, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు అంటున్నాడు. అవునా? నేను సహాయం చేస్తాను అంటున్నాడు. ఇక్కడ యెహోవానగు నేను అని చెప్పినప్పుడు అక్కడ ఏం బయలుపరుస్తున్నాడు అంటే, ఇదిగో అదినాన ఎర్ర సముద్రాన్ని చీల్చానే నేను, మన్నాను కురిపించినటువంటి వాడును నేను, బండ నుంచి నీళ్ళు ఇచ్చినటువంటి వాడును, ఫరో సైన్యమంతటిని కూడా ఆ యొక్క ఎర్ర సముద్రంలో ముంచేసినటువంటి అక్కడ సహాయం చేసినటువంటి అదే దేవుడును నేను నీకు సహాయం చేస్తాను అంటున్నాడు. అవునా? కాబట్టి దేవుడు మనకు సహాయకుడుగా ఉంటున్నాడు. మనల్ని చేయిపట్టి నడిపించువాడుగా మనకుంటున్నాడు. కాబట్టి మనము భయపడాల్సినటువంటి అవసరత ఏ మాత్రము కూడా లేదండి. ఇలాగ మన బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే అనేకమైనటువంటి వాగ్దానాలు బైబిల్ గ్రంథంలో రాయబడము మనం చూడొచ్చు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం తీసుకున్నప్పుడు ఆ వాక్యాన్ని మన అనుదిన జీవితానికి అనువదించుకొని మనము ఆ ప్రకారము నడుచుకున్నప్పుడు దేవుని యొక్క వాక్యము మన జీవితంలో క్రియ చేస్తుంటుంది. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలకి ఇక్కడ అదే చెప్తున్నాడు, మీరు భయపడకండి అంటున్నాడు. మనం కూడా మనకున్నటువంటి పరిస్థితులను బట్టి, మనకున్నటువంటి సమస్యలను బట్టి అనేక సార్లు భయపడుతూ ఉంటాం. దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది ఏంటంటే, భయపడకుము, నేను నీకు సహాయం చేస్తాను, నీ యొక్క కుడి చేతిని నేను పట్టుకొనుచున్నాను అంటున్నాడు. కాబట్టి దేవుడు మనకున్నాడు. దేవుడు మనల్ని నడిపించేవాడుగా ఉంటున్నాడు. దేని గురించి మనము భయపడాల్సినటువంటి అవసరత ఎంత మాత్రం. ఇక రెండవదిగా మనం చూసినట్లయితే ఈ వాగ్దానాలన్నీ కూడా ఎవరికి సొంతం అంటే, అలా ఈ కొత్త నిబంధన కింద నివసిస్తున్నటువంటి మనకు, ప్రాముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించినటువంటి వారికి ఈ యొక్క వాగ్దానాలు అనేటువంటివి వర్తిస్తాయి. అనా కాబట్టి ఈ వాగ్దానాలన్నీ కూడా దేవుడు యేసుక్రీస్తు మూలముగా మనకు ఈ వాగ్దానాలు ఇచ్చినాడు. కాబట్టి ఎవరైతే యేసుక్రీస్తుని నమ్ముతారో, యేసునందు విశ్వాసం ఉంచుతారో వారికి ఈ యొక్క వాగ్దానాలన్నీ కూడా వర్తిస్తాయి. ఉదాహరణకు ఒక వివాహ జీవితాన్ని మనం తీసుకున్నప్పుడు, ఒక స్త్రీ ఒక పురుషుడు మరి వివాహం ద్వారా జతపరచబడినప్పుడు ఈ యొక్క పురుషుని యొక్క ప్రతిదీ కూడా పురుషుడు ఏదైతే కలిగి ఉంటున్నాడో అవన్నీ కూడా వివాహం అనేటువంటి బంధం ద్వారా ఆయన కట్టుకున్నటువంటి ఆ స్త్రీకి ప్రతిదీ కూడా ఇవ్వబడుతుంది, ప్రతిదీ కూడా అనుగ్రహించబడుతుంది. కాబట్టి ప్రియులారా, ఏ విధంగా అయితే ఆ పురుషుని ద్వారా స్త్రీ ప్రతిదీ పొందుకునేటువంటి విధంగా ఉంటుందో, అలాగే దేవుని పిల్లలమైనటువంటి మనము కూడా యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా మనం అంగీకరించినప్పుడు యేసు ద్వారా చేయబడినటువంటి ప్రతి వాగ్దానాలన్నీ కూడా మన సొంతం. అందులో మనం పారివారమై వాటిలో మనం జీవించే వారిగా మనము ఉండొచ్చు. అవన్నీ కూడా మన సొంతం. కాబట్టి దేవుని యొక్క వాగ్దానాలు యేసు మూలంగా మనకు అనుగ్రహించబడినటువంటి ఆ యొక్క వాగ్దానాలను మనం నమ్మొచ్చు, మనం విశ్వసించి క్రియ చేసినట్లయితే మన జీవితంలో మనకు మేలు జరగడము మనము చూడగలం. అవునా? ఇక మూడవదిగా మనము గమనించినట్లయితే ఈ వాగ్దానాల విషయంలో చాలా మంది ఎలాగుంటున్నారంటే వాటి పట్ల ఎలాంటి సీరియస్నెస్ అనేటువంటిది ఉన్నట్లేదండి, ఒక తీవ్రత కలిగి ఉన్నట్లేదు. దేవుడు ఏమైతే చెప్పాడో, బైబిల్ గ్రంథంలో ఏమైతే నా కొరకు రాసి ఉంచాడో అది నా జీవితంలో ఖచ్చితంగా జరుగుతుంది, నేను నమ్ముతున్నాను, ఆ ప్రకారం నేను క్రియ చేస్తాను అన్న దేవుని యొక్క వాక్యంలో కొన్ని చోట్ల మనం చూసినట్లయితే, ఉదాహరణకి మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, ఈ ధర్మశాస్త్ర గ్రంథంలోని ఒక పొల్లైనను సున్నాయినను నెరవేర్చబడకుండా పోదు అని చెప్తుంది వాక్యం. కనుక మన జీవితంలో దేవుడు చేసినటువంటి ఆ వాగ్దానాలను మనం సీరియస్నెస్ కలిగి తీసుకోవాలి. నా జీవితంలో దేవుడు కార్యం చేస్తాడు అని మనం వాటిని తీసుకున్నప్పుడు మన జీవితంలో దేవుడు కార్యం చేస్తాడు. యెషయా గ్రంథము 55వ అధ్యాయము
10-11 వచనాలు మనం గమనించినట్లయితే దేవుడు అక్కడ కూడా ఒక శ్రేష్టమైనటువంటి మాట అక్కడ చెప్పడం మనం చూడొచ్చు. ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలో మనం అక్కడ గమనించినట్లయితే యెషయా గ్రంథము 55వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 10-11 వచనాలు ఈ విధంగా చెప్తారు. వర్షమును హిమమును ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక, భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగుర్చి వర్ధిల్లునట్లు చేయనో, అలాగే నా నోట నుండి వచ్చు వచనమును ఉండును. నిష్ఫలముగా నా యుద్ధకు మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును. నేను పంపిన కార్యం సఫలం చేయును అని చెప్తున్నాడు. ప్రియులారా, దేవుడు ఒక మాట ఏదైనా పలికాడు అంటే అది ఖచ్చితంగా జరుగుతుంటుంది. అది జరగకుండా మానదు. కాబట్టి దేవుడు ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, అవునా, ఆకాశం నుంచి వర్షము హిమము వచ్చి ఏ విధంగా అయితే భూమిని తడిపి విత్తువానికి విత్తనము భుజించువానికి ఆహారము అవి అనుగ్రహించే వెళుతాయో, అలాగే దేవుని నోటి నుంచి వచ్చేటువంటి మాట కూడా ఏదైనా పలికాడంటే నేను స్వస్థపరుస్తాను అని చెప్పాడంటే స్వస్థపరుస్తాడు. నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పాడంటే ఆశీర్వదిస్తాడు. నీ కొరతలు తీరుస్తానని చెప్పాడంటే తప్పకుండా దేవుడు కొరతలు తీరుస్తాడు. అయితే ఆ చెప్పబడిన ఆ వాక్యం, ఆ వాగ్దానాన్ని మనం గట్టిగా పట్టుకొని నిలబడినప్పుడు, ఆ ప్రకారము మనము విశ్వసించి నడుచుకున్నప్పుడే దేవుని యొక్క వాగ్దానాలు క్రియ చేస్తాయి. కాబట్టి దేవుని పిల్లలుగా ఈ వాగ్దాన విషయంలో ఎలా ఉండాలంటే, ఏమైతే అందులో రాయబడిందో, ఏమైతే అక్కడ చెప్పబడిందో ఆ మాటని మనం తీసుకొని మన జీవితానికి అనువదించుకోవాలి, అప్లై చేసుకోవాలి. అలాగే చేసుకొని నడిచినప్పుడే అది పనిచేస్తుంది. లేదంటే ఆ యొక్క వాక్యము మన జీవితంలో పనిచేయదు. నేను చిన్న వయసులో ఉన్నప్పుడు, అంటే నేను చదువుకునేటువంటి వయసులో ఉన్నప్పుడు, అలా చదువుకునేటువంటి సమయంలో నాతో పాటు ఉన్నటువంటి కొద్దిమంది సహోదరులు ఏం చేసేవారంటే, మనందరికీ తెలుసు కదా నెమలి ఈక అలా, ఈ నెమలి యొక్క ఈకలు తీసుకెళ్లి వారికి ఉన్నటువంటి ఆ టెక్స్ట్ బుక్స్ లో పెట్టుకునేవారు. ఎందుకు పెట్టుకునేవాళ్ళంటే, నేను అడిగాను ఎందుకు పెట్టుకున్నావు అంటే, పిల్లలు పుట్టిస్తాయి ఇవి అని చెప్పేవారు. అనా, ఎంత విడ్డూరం చూడండి. ఏమవుతుందంట, పిల్లలు పుట్టిస్తాయంట. పిల్లలు పుట్టిస్తాయని వాళ్ళు ఏం చేసేవారంటే బుక్ లో పెట్టి ఒక వారం తర్వాత, లేదా 10 రోజుల తర్వాత, లేదంటే నెల రోజుల తర్వాత వాటిని గమనించి తెరిచి చూసేవారు. పిల్లరా, అది ఎన్నిసార్లు చూసినా అది అలాగే ఉండేది. కారణం ఏంటంటే అది నెమలి యొక్క ఈక. అలా ఈక అంటే అది ఎలాంటిదంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన తలలో ఉన్నటువంటి ఒక వెంట్రుక, మన జుట్టు రాలిపోయింది అనుకోండి. ఆ రాలిపోయినటువంటి ఆ జుట్టుకి మరలా కొత్త వెంట్రుకలు అనేటువంటివి మరో. అవునా, అలాగే ఇక్కడ కూడా మనము ఈ నెమలి యొక్క ఈక విషయానికి వస్తే కూడా ఆ ఈక కూడా నెమలికి వెంట్రుక లాంటివి అండి. అవునా, కాబట్టి ఆ యొక్క నెమలి ఈక అనేది తీసుకొచ్చి మనము నోట్బుక్ లో, టెక్స్ట్ బుక్ లో పెట్టినంత మాత్రాన అవి ఎలాగైతే పిల్లలు పుట్టించవో, పిల్లల దేవుని వాక్యము, దేవుని వాగ్దానం విషయానికి వస్తే కూడా అనేక మంది ఎలాగుంటున్నారంటే తీసుకుంటున్నారు వాగ్దానాన్ని, దాన్ని చదువుకుంటున్నారు. చదువుకున్న తర్వాత దాన్ని బైబిల్లోనే పెట్టి మూసేస్తారు, లేదంటే ఇంట్లో సెల్ఫ్ లో పెట్టి మూసేస్తారు, అది లేదంటే బీరువాలో పెట్టేసుకుంటారు. ఏదో ఒక చోట దాన్ని భద్రంగా దాచి ఉంచుతారే గాని దాని ప్రకారం దాన్ని చదువుతూ ఇది నా జీవితంలో నెరవేరాలి, నేను ఇలాగే క్రియ చేయాలి, ఇలాగే నడుచుకోవాలి, ఈ ప్రకారం నేను చేసినప్పుడే నా యొక్క జీవితంలో ఈ వాగ్దానం అనేటువంటిది జరుగుతుంది అని విశ్వసించడం లేదు. అందుకే ప్రియులారా, ఇదినా అనేక మంది ఎందుకు కొరతలో ఉన్నారు, ఎందుకు సమస్యల్లోనే ఉన్నారు, ఎందుకు అదే పాత బ్రతుకులు ఉంటున్నాయి అన్న, ఇక సంవత్సరాలు మారినా అన్న అదే పరిస్థితులు ఉంటున్నాయి, లేదంటే ఇంకా కొత్త సమస్యలు లేవనెత్తబడుతుంటున్నాయి, కొత్త పరిస్థితులు ఇంకా మనకి సృష్టించబడుతుంటున్నాయి. కారణం ఏంటంటే దేవుని వాక్యాన్ని నమ్మడం లేదు, దేవుని వాక్యాన్ని అనుదిన జీవితానికి అప్లై చేసుకొని నడవకపోవడం వల్లే వాగ్దానాలుగానే ఉండిపోతుంటున్నాయి. కాబట్టి ప్రియులారా, దేవుని వాగ్దానాలు, దేవుని వాక్యం మన జీవితంలో పనిచేయాలంటే ఏమైతే అక్కడ రాయబడినటువంటి ఆ వాక్యాన్ని మనం అప్లై చేసుకోవాలి, మనం అనువదించుకోవాలి. ఆ ప్రకారం మనం నడుచుకున్నప్పుడు దేవుని వాక్యంలో సెలవిచ్చినట్లుగానే అది నిష్ఫలముగా నా యొద్దకు మరలదు అంటున్నాడు. దేవుడు ఏ ఉద్దేశం నిమిత్తమై ఒక మాటను పలుకుతుంటున్నాడో ఆ మాటను ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యం నెరవేర్చేటువంటి శక్తి ఆ మాటలోనే ఉంది. కనుక ఈ నూతన సంవత్సరంలోనికి ప్రవేశించిన మనము దేవుని వాక్యాన్ని నమ్ముదాం, దేవుని యొక్క వాగ్దానాలు నమ్ముదాం, వాగ్దానాలు చెప్పిన ప్రకారము మనం వాటిని అనువదించుకుందాం, ఆ ప్రకారం జీవించుదాం. అవి మన జీవితంలో మనకు శ్రేష్టమైన ఫలితాలను తీసుకొస్తాయి. దేవుని వాగ్దానాలు మనకు ప్రయోజనకరమైనవిగా ఉంటాయి. కాబట్టి నమ్ముదాం, విశ్వసించుదాం, ఆ ప్రకారం జీవించుదాం. దేవుడి వాక్యాన్ని మనందరి వెనుకడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ఈ నూతనమైన సంవత్సరాన్ని మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించిన మేము ప్రత్యేకంగా తండ్రి, ఏ వాగ్దానాలు అయితే మేము తీసుకుంటున్నామో, ఏ వాగ్దానాలు అయితే ప్రభా మేము పొందుకుంటున్నామో, ఆ వాగ్దానాల ప్రకారం మేము నడుచుకోవడానికి, ఆ వాగ్దానాలు మా జీవితానికి అప్లై చేసుకొని మేము నడవడానికి తండ్రి మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ కృపలో మీరే తండ్రి దీవించండి,
కృప చూపించండి. క్షేమాభివృద్ధులు కట్టుమని ప్రార్థన చేస్తూ ఒక్కొక్కరి జీవితాలు కూడా చేయబడిన వాగ్దాన ప్రకారం తండ్రి వాళ్ళ జీవితాల్లో ఆశీర్వాదాలు పొందుకోవడానికి మీరే సహాయం చేయమని కృప చూపించమని ఘనత మహిమ కీర్తి ప్రభావములు మీకే ఆరోపిస్తూ యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.